ఇక ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో నిన్న వైసీపీ టీడీపీ మధ్య జరిగిన ఘర్షణలపై రెండు పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు మొదలయ్యాయి. మరో కారం చేడు తరహా ఘటనలకు పాల్పడినా సరే చంద్రబాబు దళితులకు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ నుంచి వెనక్కి తగ్గేది లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. అయితే చంద్రబాబు లోకేష్ దళితులను ఎక్కడ అవమానించారని టీడీపీ దళిత నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. ఎక్కడైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆనందబాబు హితవు పలికారు. పచ్చకండువ కట్టుకున్నటువంటి తమ్ముళ్ళు, పోకిరి తమ్ముళ్ళు ఏ విధంగా మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో రాళ్ళు, ఇనుప రాళ్ళు, చెప్పులు ఏ విధంగా మా దళితుల నాయకుల మీద, దళిత సంఘాల ప్రజాప్రతినిధుల మీద మేము క్షమాపణ చెప్పు అని చెప్పి అడగడం తప్ప, అడిగినందుకు ఇదా నువ్వు చేసే చేష్టలు? మేము అడుగుతూనే ఉంటాం చంద్రబాబు నాయుడు, మేము అడుగుతూనే ఉంటాం. నువ్వు క్షమాపణ చెప్పేంత వరకు నువ్వు ఎన్నిసార్లు రాళ్ళు దాడులు చేసినా, మా రక్తం కళ్ళ చూసినా, మళ్ళా ఇంకొక కారం చేడు, చుండూరు లాంటి మారణం చేస్తామని చెప్పి మీరు మమ్మల్ని బెదిరించినా నేను నిలబడతాను రమ్మని రాగలరా మీరు? చంద్రబాబు నాయుడు నువ్వు క్యాంప్ ఆఫీస్ దగ్గర రౌడీల్ని, పనికి మాలినందరిని పెట్టుకొని ఎర్రగొండపాలెంలో మంత్రి సురేష్ వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపలేయకుండా అక్కడ చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ ఆపి మాట్లాడితే సీరియస్గా మీరు చేస్తున్న తప్పు, మీ అంతు చూస్తానంటే తప్పు. అవి దళితులను అవమానించారట. అంతు చూసేదేంటి? ఖచ్చితంగా చూస్తాం అంతు. నీకు నువ్వే ఓడ తీసుకున్నావు గుడ్డలు, మిగతా వాళ్ళు ఎవడెవడున్నాడో మొత్తం తెలుసు. వాళ్ళందరూ గుడ్డలు మేము ఓడ తీపిస్తాం. తొందరపడగాకండి. ఎందుకు? సిగ్గున్నారు మీకు. మరీ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. వీళ్ళ అసహనానికి గురయ్యి ఎక్కడికెక్కడో పోతాం. ఫ్రస్ట్రేషన్ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. అసహనం అనేది పరాకాష్ఠకు చేరి ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు.